హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు కథ ఆరోగెంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 2. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఈ సిరీస్ గురించి మీ అభిప్రాయం నా కామెంట్ లో చెప్పండి. అలాగే మళ్ళీ రీఅప్లోడ్ చేశానని చెప్పి చాలా మంది థ్యాంక్స్ చెప్తున్నారు. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏవండి, మన అమ్మాయి జానకి అండి అంటూ టీవీలో కనిపిస్తున్న జానకిని చూసి ఏడుస్తూ అంటుంది లక్ష్మి. మన అమ్మాయి అనుకున్నట్టే కలెక్టర్ అయిందండి, తన కల నెరవేరింది అంటూ తన భర్త హరికృష్ణతో, లక్ష్మి, అది మనల్ని కాదని ఎవడో దారిన పోయేవాడు వచ్చి తాళి కట్టగానే వాడితో వెళ్ళిపోయింది. మనల్ని కాదు అనుకొని ఆ రోజు పెళ్లిలో మన పరువు పోయేలా చేసింది. ఏవండి, దానిలో మన అమ్మాయి తప్పేముంది చెప్పండి? ఆ అబ్బాయి మన అమ్మాయి పెళ్లి జరుగుతుంటే వచ్చి అందరి ముందు తాళి కట్టి తీసుకెళ్లాడు. అడిగితే నా భార్య అంటూ గొడవకు దిగాడు. ఇంకా జానకి కూడా ఆ తాళికి తల వంచింది. ఆడపిల్లకి ఎన్ని కలలు ఉన్నా కూడా అది తాళి పడనంత వరకే అండి. కాని ఒక్కసారి తాళి పడ్డాక ఆ అబ్బాయే తన జీవితం అండి. అయినా మీరు కూడా ఎందుకు వాళ్ళని అడ్డగించకుండా మౌనంగా ఉన్నారు? కూతురు సంతోష కోసమేగా. మళ్ళీ ఆ బెట్టెందుకు? జానకి ఇన్నాళ్ళు ఎక్కడుందో తెలియక బాధపడ్డాము, కాని ఇప్పుడు ఎక్కడుందో తెలిసింది కదా. అమ్మాయి కష్టంలో ఉన్నట్టుందండి. తన భర్త గురించి అడుగుతుంటే తనేం చెప్పడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. మన అమ్మాయి ఏదో కష్టంలో ఉన్నట్టుంది. నాకు జానకిని ఒకసారి చూడాలని ఉంది. ఒకసారి మనం కూడా వెళ్ళి కలుద్దామండి. నాకు జానకిని చూడాలని ఉంది. అమ్మా శ్రావణి, నువ్వెందుకు బయటకు వచ్చావు అంటూ ఆ టీవీ వెంటనే ఆఫ్ చేసేసి, ఏంటమ్మా, ఏమన్నా కావాలా అని అడుగుతుంది. ఆ అమ్మాయి చేతిగోళ్లు కొరుకుతూ, అమ్మా, ఇద్దరూ ఏం చేస్తున్నారు? నా దగ్గరికి ఎందుకు రాలేదు? నేనంటే మీకు ఇష్టం లేదా? నా దగ్గరికి రారా? శ్రావణి, నీకోసమే అమ్మా టిఫిన్ ఏం చేయాలి అని అడిగితే నీకిష్టమని చెప్తున్నా. నువ్వు వచ్చేసావు అంతే. అమ్మా, మాకు నువ్వంటేనే ఇష్టం. నువ్వు కదా మా కూతురువి కదా. శ్రావణి నడుచుకుంటూ వాళ్ళ దగ్గరకొచ్చి ఇద్దరి మధ్య కూర్చొని, అవును నాన్న, నేనే మీ కూతుర్ని. నేను మాత్రమే మీ కూతుర్ని. నేనంటేనే కదా మీకు ఇష్టం. హరికృష్ణ లక్ష్మి ఇద్దరూ మొహమొహాలు చూసుకుంటుంటే వాళ్ళ ఇద్దరినీ చూస్తూ, అమ్మా నాన్న, మీకు నేనంటే ఇష్టం లేదా? నాతో మాట్లాడడం లేదు అంటూ ఒకంత కోపంగా పలుకుతుంది. అదేం లేదు శ్రావణి, మాకు నువ్వంటేనే కదా ఇష్టం. నువ్వే కదా నా కూతురు. నువ్వు గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను నీకోసం టిఫిన్ తీసుకొస్తాను అని అనగాని, హా అవును, అమ్మకి నాన్నకి నేనే ఇష్టం. నేను రూమ్లో ఉంటాను, నువ్వు టిఫిన్ తీసుకొచ్చేయి, నేను తినేస్తాను. వస్తావు కదా? నేను వెళ్తాను, నువ్వొచ్చేయి. నేను వెళ్తాను అంటూ శ్రావణి లోపలికి వెళ్తుంది. లక్ష్మి, ఇంకెప్పుడు జానకి పేరు ఇంట్లో ఎత్తకు. శ్రావణి విన్నదంటే తనని మనం ఆపలేము. ఓ కన్ను ఏడిస్తే ఇంకో కన్నుకి నవ్వడం చేత కాదు. నా ఇద్దరు కూతుళ్ళు నా రెండు కళ్ళు. ఓ కన్ను ఏడుస్తుంటే ఇంకో కన్ను నవ్వుతూ ఉండాలంటే ఎలా అండి? ఎన్ని రోజులు జానకి ఎక్కడుందో తెలియక మౌనంగా ఏడుస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎక్కడుందో తెలిసాక నా మనసు ఆగడం లేదు. ఇన్ని రోజులు అదెక్కడున్నా ప్రేమించిన భర్తతో సంతోషంగా ఉంటుందిలే అనుకున్నా. కానీ ఈరోజు దాన్ని చూస్తుంటే అలా అనిపించడం లేదు. మనం త్వరగా హైదరాబాద్ వెళ్దామండి. జానకిని చూస్తేనే నా మనసు స్థిమిత పడేది. లక్ష్మి, మతుండే మాట్లాడుతున్నావా? నీకు తెలీదా? జానకికి చదువుకోవాలనే కోరిక ఉన్నా కూడా ఎందుకు దాన్ని బలవంతంగా పెళ్లి చేసి ఇక్కడి నుంచి దూరంగా పంపేయాలనుకున్నామో? మనం జానకి దగ్గరికి వెళ్ళామని తెలిస్తే జానకి ప్రాణాలకు ప్రమాదం. వద్దు లక్ష్మి, అది ఎక్కడ ఉన్నా ఇప్పుడు కలెక్టర్ అయింది. తన బ్రతుకు తను ఎలాగైనా బ్రతకగలదు.
కానీ శ్రావణి అలా కాదు. దానికి మనమే ప్రపంచం. బయట ప్రపంచం ఒకటి ఉంటుందని కానీ, బయట ప్రపంచానికి తానొకటి ఉందని కానీ తెలియకుండా పెంచాము. మనం జానకికి దగ్గరవుతున్నామని తెలిస్తే ఇప్పుడిప్పుడే మారుతున్న శ్రావణి మళ్ళీ ఇదివరకట్లా మారిపోతుంది. ఏంటో అండి, ఇద్దరు అక్క చెల్లెలైనా కూడా అక్కంటే శ్రావణికి పడదు. దానికోసం జానకి కూడా మనకు దూరంగా ఉండిపోయింది. పోనీ ఏవండి, మీకు ట్రాన్స్ఫర్ పెట్టుకోండి. ట్రాన్స్ఫర్ పేరుతో మనం కూడా హైదరాబాద్ వెళ్ళిపోదాం. జానకిని దగ్గరుండి చూసుకోలేకపోయినా దూరంగా అయినా చూసుకుని ఆనందపడతాను. నా మాట కాదనకండి. నేను శ్రావణికి అనుమానం రాకుండా చెప్తాను. సరే లక్ష్మి, నాకు జానకిని చూడాలని ఉంది. తను ఎక్కడున్నా బాగుండాలని కోరుకోవడం తప్ప మనం ఇంకేం చేయలేము. కానీ జాగ్రత్త లక్ష్మి, శ్రావణి ముందు తల్లి ప్రేమతో జానకి పేరు ఎత్తకు. నాకు తెలీదా అండి, ఆ రోజు మన జన్మలో మర్చిపోలేము అని లోపలికి వెళ్ళి టిఫిన్ తీసుకొని శ్రావణి గదిలోకి వెళ్తుంది. శ్రావణి అంటూ లోపలికొచ్చి చీకటిలో ఉన్న గదిలో లైట్ వేసి, ఎందుకు శ్రావణి లైట్ వేసుకోలేదు? అమ్మా, నేను చీకటిలోనే కదా ఉండేది, అందుకే లైట్ వేసుకోలేదు. నువ్వు వచ్చి లైట్ వేశావు. శ్రావణి, నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను, తినమ్మా. టిఫిన్ తినాలి కదా? తింటాను, టిఫిన్ తింటాను. నువ్వు పెట్టు, తింటాను. సరే అమ్మా అంటూ టిఫిన్ పెడుతూ, శ్రావణి నీకో మాట చెప్పాలి. మరి మీ నాన్నకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యేలా ఉందట. నీకు నచ్చితే వెళ్దాం, లేకపోతే ట్రాన్స్ఫర్ వద్దు అని చెప్తారంట. ఏమంటావు శ్రావణి? నాకు ఇష్టమైతేనే వెళ్దామా? అయితే నాకు ఇష్టమే, వెళ్దాం. మీకు నేనంటే ఇష్టం కాబట్టి నేను రావడానికి ఒప్పుకుంటాను. కానీ అక్కడ నాకు ఇలానే గది, చీకటి అన్నీ కావాలి, ఉంటాయి కదా? శ్రావణి, నీకు నచ్చినట్టే ఉంటుంది అంటూ టిఫిన్ పెట్టేసి బయటకు వచ్చి వాళ్ళ ఆయనకు చెప్తుంది. ఇంక వాళ్ళు హైదరాబాద్ వెళ్లే ప్రయత్నాలు వేగవంతం చేశారు. హర్షిత్ సార్, రేపు నాకు పర్మిషన్ కావాలి సార్ అంటూ తల తిప్పకుండా అడుగుతాడు. సార్, అది కాసేపట్లో మా వాళ్ళు వస్తున్నారు, వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. ఏం, ఇక్కడి దాకా వాళ్ళకి రావటం తెలీదా? అడ్రస్ మెసేజ్ చెయ్యి, క్యాబ్లో వస్తారు. ఎనీవే, వచ్చేదెవరు? చచ్చాం, నా వైఫ్ అంటే మండిపడతారు. ఎలారా నాయనా? అబద్ధం చెప్తే ఒప్పుకోరు, నిజం చెప్తే తిక్క తిక్క పనిష్మెంట్లు అన్నీ ఇస్తారు అని మనసులోనే అనుకుంటూ ఉంటే, ఆన్సర్ మై క్వశ్చన్, వస్తుందెవరు అంటూ గట్టిగా అడిగేసరికి ఏదొకటి చెప్పాలి అని అనుకుని, సార్, మా అమ్మ అని స్టార్ట్ చేసిన వెంటనే హర్షిత్ ఓ వియర్డ్ లుక్ ఇవ్వడంతో అది అబద్ధమని గెస్ చేసేశాడు అని భయంగా, మా అమ్మకి కోడలు వచ్చింది సార్ అని తడుముకోకుండా నిజం చెప్పేశాడు. మీ వైఫ్ అన్నా మీ మదర్కి కోడలన్నా ఇద్దరు ఒక్కరే అనుకుంటా. అవును సార్. అంటే నువ్వు నాకు అబద్ధం చెప్పబోయావు, అవునా కదా? నిజం ఒప్పుకుంటే పనిష్మెంట్తో వదిలేస్తాను అని అనుకొని, అవును సార్ అంటాడు. అంటే ఆ అమ్మాయిలు పడరని తెలిసి వాళ్ళ టాపిక్ నా దగ్గర తీసుకొచ్చావు, అండ్ దెన్ నాకు అబద్ధం చెప్పి నా టైం అంతా వేస్ట్ చేశావు. ఈరోజు నువ్వు 2 మిస్టేక్స్ చేశావు, దానికి నీకు పనిష్మెంట్ ఇవ్వాలిగా. అవును సార్. ఓకే రాహుల్, మన ఆఫీస్ ఫ్లోర్స్ ఎన్ని ఎప్పుడైనా కౌంట్ చేసావా? 15 సార్. ఆ 15 ఫ్లోర్స్ ఎక్కి దిగాలి. అతి తెలివితో లిఫ్ట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నావేమో, నడుచుకుంటూ వెళ్ళి రావాలి. అది కూడా 15 మినిట్స్, లేదంటే నీకు పర్మిషన్ క్యాన్సిల్. అంటే 15 ఫ్లోర్లు ఎక్కి దిగి మళ్ళీ 6th ఫ్లోర్లో ఉన్న మీ దగ్గరికి రావాలి, అది కూడా 15 మినిట్స్లో. నా వల్ల కాదు సార్, ఆల్రెడీ 30 సెకండ్స్ ఓవర్ రాహుల్ అని అనగానే ఇంకా వినడు అని అర్థమయ్యి తన పనిష్మెంట్ స్టార్ట్ చేసి రొప్పుకుంటూ ఫినిష్ చేసి సార్ అని
ఫుల్ స్వెట్తో వస్తాడు. హర్షిత్ తనని పైనుంచి కింద వరకు చూసి, యూ లేట్ ఫర్ 3 minutes, సో యువర్ పర్మిషన్ క్యాన్సిల్, యూ మే గో అని సీరియస్ గా చూస్తాడు హర్షిత్. రాహుల్ ఇంకేమంటే ఏమంటాడో అని బయటకు వస్తాడు కాళ్ళు ఇడ్చుకుంటూ. రాహుల్, ఏమైంది అలా ఉన్నావు? గౌతమ్ ఉన్నాడుగా మన హిట్లర్, ఈరోజు ఇంకో కొత్త పనిష్మెంట్ ఇచ్చాడు. శ్రావ్య వస్తుందని పర్మిషన్ అడిగాను అంతే, ఇంకా అని మొత్తం చెప్పి వాటర్ తాగేస్తాడు. శ్రావ్యకి కాల్ చేసి క్యాబ్ బుక్ చేసుకోమని చెప్పాలి. అవసరం లేదు, ఇంతకు ముందే కంపెనీ కార్ తనని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళింది. హర్షిత్ పంపించాడు, నువ్వు అబద్ధం చెప్పి దొరికిపోయావు. హిట్లర్, హర్షిత్, షూ గౌతమ్, ఐఎమ్ యువర్ సుపీరియర్, కాల్ మీ సార్. ఓకే సార్. అలాగే సార్. ఇప్పుడు లంచ్ బ్రేక్ సార్. సో హర్షిత్ అని పిలవచ్చా సార్? ఏంటి, ఎందుకు వచ్చావు? రేయ్, నేను నీ ఫ్రెండ్ని, ఆ మాత్రం రాకూడదా? అయినా ఏంటి, రాహుల్కి ఓ పనిష్మెంట్ ఇచ్చావంట? నడవలేక ఏడుస్తున్నాడు. ఎంత కాదన్నా వాడు నీ చెల్లెలి భర్త, బావ అవుతాడు. అయితే అది బయట, ఇక్కడ ఆల్ ఆర్ ఈక్వల్. నాకు అబద్ధం చెప్పాడు, అండ్ యు నో నాకు అబద్ధం అంటే చిరాకు. అది ఆ అమ్మాయిల కోసం చెప్తే ఇంకా చిరాకు. శ్రావ్య నీకు చెల్లెలు హర్షిత్, వాట్ ఎవర్, తను కూడా అమ్మాయే. తన విషయంలో రాహుల్ అబద్ధం చెప్పాడు, అండ్ ఐ డోంట్ లైక్ దట్. చెల్లెలు కాబట్టే కార్ పంపించాం. హర్షిత్, ఏమైంది? ఎందుకు ఇలా మారిపోయావు? అంతకు ముందు ఎంత సరదాగా ఉండేవాడివి. ఒకప్పటి హర్షిత్ని మేం చూడలేమా? చెల్లితో కూడా మాట్లాడడం మానేశావు. అంతగా ఎందుకు? నీకు అమ్మాయిలంటే అసహ్యం పుట్టింది. ఇంటికి వెళ్ళడం లేదు. అంకుల్ నీకోసం బాధపడుతున్నారు హర్షిత్. ఏమైందో నాకు చెప్పు హర్షిత్. యాజ్ ఏ ఫ్రెండ్గా నా చేతనైన సాయం చేస్తాను. గౌతమ్ చెప్పడానికి ఏముంది, అది నా ఒపీనియన్ అంతే. ఇంకా దానిలో నేను చెప్పేది నువ్వు వినేది ఏం లేదు. సరే, మా అందరి పెళ్లిళ్ళు అయిపోయాయి. నీ పెళ్లి ఎప్పుడు? అదన్నా చెప్తావా? గౌతమ్ మాటలకు ఒక్కసారి కళ్ళు మూసుకొని మళ్లీ తెరుస్తూ కోపంగా పైకి లేచి టేబుల్ పై ఉన్న యాక్సెసరీస్ అన్ని పడేస్తూ, ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, పెళ్లి పెళ్ళం అనేవి జస్ట్ అవసరం కోసమే. ఆడది దాని అవసరం కోసం పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి కూడా బెటర్ ఆప్షన్ దొరికితే వాడితో చ. అయినా వాళ్ళకి కావలసింది ఓన్లీ మనీ మనీ. ఆ మనీ కోసం ఏమైనా చేస్తారు. మొగుడిని మోసం చేసి ఇంకొకరితో కూడా తిరుగుతారు. రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నా కూడా కాదు అని బుకాయిస్తారు. నీది అనుమానం అని మనల్ని మభ్యపెడతారు. అలాంటి ఆడవాళ్లతో నాకు ఎలాంటి రిలేషన్ అవసరం లేదు. ఐ జస్ట్ హేట్ ఆల్ దెమ్. ఇప్పుడు నాకేంటి, పెళ్ళం లేకపోతే బ్రతకలేనా? నాకు అలాంటి దాని అవసరం కూడా లేదు. ఇప్పుడు నాకు నచ్చినట్టుగా ఉంటున్నాను, ఇక ముందు కూడా అలాగే ఉంటాను అంటూ వెళ్ళిపోతాడు. అమ్మా, నీవి ఏంటి ఒక్కదానివే ఆడుకుంటున్నావు? చింటూ లేడా? జానకి ఇప్పుడైనా రావటం? అవును సార్, ఈరోజే ఫస్ట్ డే కదా ఛార్జీ తీసుకోవటం, అందుకే లేట్ అయింది. అక్కడంతా బానే ఉందా జానకి? హా అంకుల్, బానే ఉంది. కాకపోతే కొత్త కదా, అంతా కొత్తగా ఉంది. 4 రోజులు పోతే అలవాటవుతుంది. జానకి కూర్చో. సార్, నేను కలెక్టర్ కావచ్చు, కానీ మీ ముందు నేనెప్పుడు చిన్నదాన్నే. వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తాను. అది కాదు జానకి, నీతో మాట్లాడాలి, నువ్వుండు. కావేరి, నాకు జానకి కాఫీ, రాజ్యాన్ని తీసుకురమ్మని చెప్పు. నువ్వు మాత్రం ప్రయోగం చేయకు. రాజ్యం లేదు, కూరగాయలకు వెళ్ళింది. సార్, నేను చేసి తీసుకొస్తాను. మీరు నా చేతి కాఫీ తాగి చాలా రోజులైంది, తాగుతూ మాట్లాడుదురు అని వెళ్ళి కాఫీ తీసుకొని వస్తుంది. కావేరి ఫేస్ కి మ్యాడ్ ప్యాక్ వేసుకొని ఉండడంతో తనని పిలిచి ఇచ్చి ఆనందరావు పక్క నిలబడుతుంది జానకి. చెప్పండి సార్. జానకి, నీకు నా మాట మీద గౌరవం ఉంది కదా? నేను చెప్పినట్టు చేస్తావా? అంత మాట అనకండి సార్. దిక్కుతోచని స్థితిలో నాకు మీరు దేవుడిలా ఎదురయ్యారు. మీరు లేకపోతే
నేను నా కూతురు ఏమైపోయేవాళ్ళము. నాకు మీరు దేవుడి కన్నా ఎక్కువ. ఆ నమ్మకంతోనే చెప్తున్నా. అమ్మా, ఇన్ని రోజులు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ గతమేంటి అనేది నేను నిన్ను అడగలేదు. ఇక ముందు కూడా అడగాలని కూడా అనుకోవడం లేదు. ఇప్పుడు నీకంటూ ఒక స్థాయి ఉంది. సొసైటీలో కలెక్టర్ అన్న గుర్తింపు ఉంది. మంచి పేరు ఉన్నప్పుడే గురించి విమర్శలు కూడా ఎక్కువ అవుతాయి. ఆ అవకాశం మనమే వాళ్ళకి ఇవ్వకూడదు. నేనేం చెప్పాలి అనుకుంటున్నానో నీకు అర్థమైందా? జానకి, సార్, నాకు నా కూతురు చాలు సార్. అంతకు మించి నేను మళ్ళీ ఎలాంటి రిలేషన్ కోరుకోవడం లేదు. కానీ జానకి, నీకు ఆడపిల్ల, ఈరోజు తనకి నాన్న తెలియకపోవచ్చు. కానీ రేపటి రోజున అమ్మ, మా నాన్న ఎక్కడా అని అడిగితే ఏం సమాధానం చెప్తావు? నీకు భర్త అవసరం లేకపోవచ్చు, కానీ నీ కూతురికి తండ్రి అవసరం ఉంది. ఇప్పటికైనా నీ భర్త వివరాలు చెప్పు. నేను స్వయంగా వెళ్ళి మాట్లాడతాను. పోనీ తను చెడ్డవాడా అంటే కాదు అంటావు. అన్నీ మర్చిపోయి లైఫ్లో మూవ్ ఆన్ అవుతావా అంటే ఒప్పుకోవు. నీ భర్త అంత మంచివాడైతే కడుపుతో ఉన్న నిన్ను అలాంటి పరిస్థితుల్లో ఎలా వదిలేశాడు? ఇప్పటి వరకు నీ కోసం ఎందుకు రాలేదు? అసలు వాడికి నువ్వంటే ప్రేమే లేదు జానకి. ఆనందరావు అనే మాటలకు భారంగా కళ్ళు మూసుకుంటే, జాను నా ప్రాణం. నా జాను మెళ్ళో తాళి కడితే అది నేనే కావాలి. అంతేకాని ఎవడన్నా వస్తే శాంతి లేచిపోతాయి. జాను, ఐ లవ్ యూ. అండ్ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేనే నీ భర్తను అంటూ తన మెళ్ళో తాళి కట్టిన దృశ్యం మెదలగానే కళ్ళ నుంచి కారే కన్నీళ్లు తుడుచుకుంటూ, సార్, ఈ ఒక్క విషయంలో నేనెవరికి ఏ సమాధానం చెప్పలేను. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయనకి నేనంటే చాలా ఇష్టం. ప్రేమ అనే మాట చాలా చిన్న మాట సార్. అంతకు మించి అని చెప్పాలి అని ఉంది, కానీ ఒక చిన్న అపోహ మమ్మల్ని వేరు చేసింది. ఆయనకి ఇష్టం లేని నేను మళ్ళీ తన లైఫ్లోకి వెళ్ళాలి అనుకోవడం లేదు. వెళ్ళను కూడా. అలానే నా లైఫ్లోకి ఇంకెవరూ రారు. ఆయన ప్రేమకు గుర్తు నివి నాకు చాలు. నివికి అమ్మా నాన్న రెండు నేనే అయ్యి పెంచుకుంటాను. జానకి, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. 4 ఏళ్ళు అయిపోతుంది జానకి. ఈ పాటికి నీ భర్త ఇంకో పెళ్లి కూడా చేసుకొని ఉంటాడు. చేసుకొని ఉన్నా పర్లేదు సార్. ఏదేమైనా ఆయన నా భర్త కాకుండా పోరుగా. కానీ ఒక్కటే బాధ సార్, నేను చేసిన తప్పేంటో కూడా నాకు చెప్పడం లేదు. నాకు దూరం అయిపోయారు చెప్పకుండా. కానీ తన జ్ఞాపకాన్ని నాకు ఇచ్చి వెళ్లారు. అది చాలు. నీకెంత చెప్పినా నువ్వు మారవు జానకి. రేపు నివి వచ్చి అడిగితే కానీ నీకు తెలిసి రాదు. ఇంక నేను ఏం చెప్పలేను. సరే, మీ అమ్మా నాన్న గురించి చెప్పు జానకి. నేను వాళ్ళతో మాట్లాడతా. అది అసలు కల్లో కూడా జరగకూడదు సార్. నేను అక్కడికి వెళ్ళకూడదు. నీ గురించి నిజం తెలిస్తే తప్పకుండా నిన్ను క్షమిస్తారు. నా గురించి నిజం తెలియకూడదు అనే నేను వాళ్ళకి దూరంగా ఉన్నది సార్. వాళ్ళ అవసరం నాకన్నా కూడా ఇంకొకరికి ఎక్కువ ఉంది. నాకేంటి సార్, మీ వల్ల ఐపీఎస్ అయ్యాను, సారీ ఐఏఎస్ అయ్యాను. నా కూతుర్ని నేను చూసుకోగలను. మాకు అండగా మీరున్నారు. అది చాలు. అమ్మాయి జానకి, ఆ కలెక్టర్ అయ్యేసరికి మీ మేడంకి ప్రేమ పెరిగిపోయింది. జానకి వెళ్ళు. జానకి నవ్వుతూ కావేరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంది. జానకి, నువ్వు నిజం చెప్పమంటే చెప్పవు. నేను ఇలా ఒంటరిగా చూడలేకపోతున్నా. నీలాంటి మంచిదాన్ని దూరం చేసుకున్న నీ భర్త నిజంగా దురదృష్టవంతుడు. సార్, చెప్పు జానకి అంటాడు ఆలోచన నుండి తేరుకొని. సార్, ఇంక నేను బయలుదేరుతాను. జానకి, ఈరోజే వచ్చారు, ఈరోజే వెళ్ళిపోతారా? ఇంట్లో శ్రావ్య కూడా లేదు జానకి. రోజు చింటూగాడు నివి ఆటలతో గడిచిపోయేది. ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోతే ఎలా అమ్మా? మేమెలా ఉండాలి? అందుకే సార్, త్వరగా మీ అబ్బాయిని పిలిపించుకొని తనకు పెళ్లి చేసేయండి. అప్పుడు కొడుకు, కోడలు, పిల్లలు అందరూ మీ కళ్ళ ముందే ఉంటారు, మీ ముందే ఉంటారు. విరక్తిగా నవ్వుతూ, అది జరగని పని జానకి. మా అబ్బాయి ఇక్కడికి వస్తాడు అన్న నమ్మకం నాకు లేదు సార్. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. మీ అబ్బాయి ఒక్కసారి కూడా రాలేదు.
పైగా తన ఫోటో కూడా లేదు. శ్రావ్యని మాత్రమే చూశాను. ఎందుకు సార్? మీ అబ్బాయి ఎప్పుడిక్కడికి రాలేదు. పేరేంటి సార్? రాడు. ఇంతకీ మీ అబ్బాయి? అమ్మ అంటూ వెళ్ళి హక్ చేసుకొని, అమ్మ మనం బయటికి వెళ్దామంటూ గోల చేస్తుంది నివి. అదంతా పెద్ద కథ జానకి. ఈసారి ఎప్పుడైనా తీరిగ్గా చెప్తాను. ఇప్పుడు శ్రావణి అక్కడికి పంపింది కూడా అందుకే, మా అబ్బాయిని ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలని. కానీ అది జరగని పని. అలాగని ప్రయత్నం ఆపకూడదు కదా. ముందు నివి సంగతి చూడు. ఇన్ని నెలలు నువ్వు లేక బెంగగా ఉంది. తనతో టైం స్పెండ్ చేయి. సరే సార్, నేను బయలుదేరుతాను. నువ్వు కూడా వెళ్ళిపోతే బెంగగా ఉంది నివి అంటూ నివిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. సార్, మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అవ్వడం ఎందుకు అంకుల్? మీ పక్క ఇంట్లోనే కదా ఉండేది. ఎప్పుడు నివి మీ దగ్గరే ఉంటుంది. పక్కనే అని నువ్వు అనుకుంటున్నావు, దూరం అని నేను అనుకుంటున్నా. జానకి, ఏం భాసం ఉందో కానీ నివిని మాత్రం వదలబుద్ధి కావడం లేదు జానకి. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగిన పిల్ల. రేపటి నుంచి ఉండదు అంటే ఏదోలా ఉంది. శ్రావ్య, చింటూలు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళిపోతారు. కానీ నాతో ఆడుకునేది అల్లరి పిల్లేగా. నివి, మార్నింగ్ నా దగ్గరికే వస్తావుగా? ఓ అలాగే తాతయ్య, కానీ నాకు చాకీ ఇస్తేనే వస్తా అని అనగాని, బుగ్గలాగుతూ ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను అని నవ్వుతాడు. మేడం వస్తా మేడం అని కావేరికి కూడా చెప్పి జానకి బయటకొచ్చి పక్కని ఇల్లు కావడంతో నడుచుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మా, ఇన్ని రోజులు ఈ జానకికి అందరూ ఫ్యాన్స్ ఇంట్లో. అందుకే నా మాట చెల్లలేదు. పనులు చేసుకునే దానికి చదివెందుకంటే నా నోరు మూసి చదివించారు. నా మనవడితో సమానంగా దాన్ని చూశారు. శ్రావ్య అయితే సరే సరి, ఎవరూ నా మాట వినకుండా దీన్ని కలెక్టర్ని చేసి వదిలేశారు. ఏం చేస్తాం? దీని టైం బాగుండి పనులు చేసుకునేది జిల్లా కలెక్టర్ ఉద్యోగం వెలగపెడుతుంది. ఇప్పుడు చచ్చినట్టు మర్యాద ఎలా ఇవ్వాలా అనుకున్నా. ఇంకా మన దగ్గర ఉండదుగా, ఏం పర్లేదు, హాయిగా ఉండొచ్చు. నివి, ఇల్లు బాగుందా? తాతయ్య ఇల్లు లాగా చాలా పెద్దగా ఉందమ్మా. మనం ఇక్కడే ఇంకా ఉంటాము. హా, మరి మన బుజ్జిళ్ళు? అప్పుడు నువ్వు బుజ్జిగా ఉన్నావు కదా, అందుకే బుజ్జిళ్ళు నివి. ఇప్పుడు ఇంత పెద్దయ్యావుగా, అందుకే పెద్దిళ్ళు. అయితే ఇంకా పెద్దయితే ఇంకా పెద్దిళ్ళు అవుతుందా అమ్మా? హా, నువ్వు మరీ త్వరగా పెద్దవ్వు నివి. సూపర్ హీరోలాగా. అమ్మా నన్ను బయటికి తీసుకెళ్తా అన్నావు. సరే, త్వరగా ఫ్రెష్ అవ్వు, అప్పుడు తీసుకెళ్తా అని తనని ఫ్రెష్ అప్ చేసి ముందే తీసుకొచ్చిన లగేజ్లో తన డ్రెస్ తీసి తనకు వేస్తూ చేతి మీద ఉన్న బర్త్ మార్క్ చూస్తూ, హర్ష గారు, మీ చేతి మీద ఈ పుట్టుమచ్చ ఉంది చూసారా? ఇక్కడే ఉంటే చాలా లక్కీ అంట. వాళ్ళు చాలా అదృష్టవంతులు అవుతారంట. వాళ్ళు ఏం కోరుకున్నా అది వాళ్ళకి దొరుకుతుందంట, తెలుసా? తెలుసు జాను, అందుకేగా నేను కోరుకున్న నా జాను నాకు దొరికింది. అందుకే నేను చాలా లక్కీ. అమ్మా, నాకు డ్రెస్ వేయకుండా ఏం చేస్తున్నావు? ఏం లేదు నివి అంటూ కళ్ళు తుడుచుకుంటూ నివికి డ్రెస్ వేస్తుంది. అమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు నివి, కంట్లో నలక పడింది అందుకే. అవునా, నేను ఊదనా అమ్మా? లేదులే నివి, పోయింది. నేను ఫ్రెష్ అయి వస్తాను అని తను కూడా ఫ్రెష్ అయ్యి ఇద్దరు బయటకు వస్తారు. మేడం కార్. వద్దు మూర్తి గారు, అది గవర్నమెంట్ కార్. గవర్నమెంట్ పని కోసం మాత్రమే వాడాలి, నా పర్సనల్ కోసం కాదు. మీరెళ్ళి రేపు మార్నింగ్ వచ్చేయండి, సెక్రటరేట్కి వెళ్ళాలి అని వాళ్ళని పంపించేసి నివిని తీసుకొని క్యాబ్లో బయటికి వెళ్ళింది. మరిక తర్వాత ఏం జరగబోతుంది? యారగెంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 3లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.